డిజిటల్ పేమెంట్స్ వినియోగదారులతో పాటు వ్యాపారుల పని కూడా చాలా ఈజీ అయింది. ముఖ్యంగా చిల్లర సమస్యలకు చెక్ పడిందనే చెప్పాలి. చిల్లర తిరిగిచ్చేందుకు ఒకప్పుడు వ్యాపారులు ముప్పతిప్పలు పడేవాళ్ళు. కానీ డిజిటల్ పేమెంట్ అందుబాటులోకి వచ్చిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చివరికి ఒక బడ్డీ కొట్టు దగ్గర టీ తాగినా సరే, ఒక చాక్లెట్ తీసుకున్నా సరే, సింపుల్గా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం అంటూ స్కాన్ చేస్తున్నారు. దీంతో అకౌంట్ నుంచి అకౌంట్కు డబ్బులు ఇలా వెళ్ళిపోతున్నాయి. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా సరే, ఫోన్ ఉంటే చాలు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఏమైనా చేయొచ్చు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నుంచి సందు చివర చిల్లర కొట్టు వరకు ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్స్ వాడుతున్నారు. అయితే కర్ణాటకలో మాత్రం మాకొద్దు ఈ డిజిటల్ పేమెంట్ అంటున్నారు వ్యాపారులు. నగదు చలామణిని తగ్గించి డిజిటల్ చెల్లింపులను విస్తృతం చేయాలనేది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మాట. ఇందుకు అనుగుణంగా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. డిజిటల్ చెల్లింపుల వల్ల పారదర్శకత ఉంటుందనే మాట కూడా వినిపిస్తోంది. అందుకే ఎక్కడికి వెళ్ళినా సరే యూపీఐ చెల్లింపులు కనిపిస్తున్నాయి. టీ బంక్ దగ్గర నుంచి 5 స్టార్ హోటళ్ల వరకు ఎక్కడైనా సరే అంతా డిజిటల్ పేమెంట్స్ కనిపిస్తున్నాయి. సరదాగా చేతిలో మొబైల్ ఫోన్ తీసుకుని షాపింగ్కి వెళ్ళి కావలసిన వస్తువులు తీసుకుని యూపీఐ పేమెంట్స్ చేసేసి ఇంటికి వచ్చేస్తున్నారు. కానీ కర్ణాటకలో మాత్రం నో యూపీఐ అంటున్నారు చిరు వ్యాపారులు.